అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట గొల్లపొంత కాలనీలో అపార్ట్మెంట్ ఇల్లు నచ్చలేదని చెప్పిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు రామచంద్రపురంలో మాత్రం ఎందుకు ఇచ్చారని ఎమ్మెల్యే వేగుల ప్రశ్నించారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ తోటకు విలువలు లేవని, అపార్ట్మెంట్ ఇల్లులు నచ్చనప్పుడు రామచంద్రపురంలో ఆయన ఎందుకు ఇచ్చారని, ఒకవేళ టీడీపీ ప్రభుత్వ పాలన నచ్చలేదనుకుంటే టీడీపీ తరపున పోటీలో ఎందుకు నిలిచారని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ తోటకు విలువలు ఉంటే ఎన్నికలకు ముందే చంద్రబాబును వ్యతిరేకించి ఉండాల్సిందని, ఎన్నికలకు ముందు చంద్రబాబుతో కలిసి పోటీలో నిలిచి ఓటమి పాలయ్యాక చంద్రబాబు విధానాలను విమర్శించడం ఎంతవరకు సమంజసమో ఆయన ఆత్మసాక్షికే వదిలేద్దామన్నారు. టీడ్కో ఇళ్ల వద్ద ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఆయనకు చిల్లర రాజకీయాలుగా కనిపించడం దురదృష్టకరమని, పేద ప్రజలపై తోటకు చిన్నచూపు తగదన్నారు. సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ నూతన సంవత్సరంలో మరి ప్రజలందరూ కూడా సుఖసిరి సంపదలతో, సకల ఐశ్వర్యాలతో, సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో అందరూ ఆనందంగా ఉండాలని, ఆ యొక్క భగవంతుడు అందరికీ మంచి చేయాలని చెప్పి మనసారా కోరుకుంటూ అందరికీ నమస్కారం. నిన్నటి రోజున మండపేటలో గల ఈ టిడ్కో ఇల్లుకి నీళ్ళు ఇవ్వడానికి గౌరవ ఎమ్మెల్సీ శ్రీ తోట త్రిమూర్తులు గారు, చైర్పర్సన్ గారు శ్రీమతి దుర్గారాణి గారు మరి టిడ్కో హౌస్ దగ్గరికి వెళ్ళి ఆ ట్యాంకు ఓపెన్ చేసినట్టుగా మరి మన పత్రికల ద్వారా నాకు తెలిసింది. చాలా సంతోషం. అంటే మినిస్టర్ గారు ఇల్లులు ప్రారంభించినటువంటి 3 నెలల 4 రోజులకి మరి వాళ్ళు నీళ్ళు ఇవ్వడం అంటే మరి ఒక రకంగా అది మరి ఆనందపడాలా, లేకపోతే ఈ యొక్క ప్రభుత్వం యొక్క లేదా తోట త్రిమూర్తులు గారి యొక్క అసమర్థతకి నిదర్శనం అని చెప్పి అడుగుతా ఉన్నాను నేను. పైగా ప్రతిపక్షం జోగేశ్వర్ వస్తాడో, ఏదో ప్రశ్నలు వేస్తాడో, అక్కలేని ప్రశ్నలు, చొప్పదొడ్డి మాటలు అని చెప్పి మరి చాలా తేలిగ్గా మాట్లాడుతున్నాడు ఆయన. మొదటి ఫేజ్లో 4064 ఫ్లాట్లు, మీ మిగిలిన ఫ్లాట్లు 1955 ఫ్లాట్లు ఎప్పుడు అప్పచెప్తారు? 4 నెలలకు వచ్చామే. మరి మిగిలిన అసలు మరి సెకండ్ ఫేజ్ 2212 ఫ్లాట్లు మరి అవి ఎందుకు మీరు ఆ పక్క మరి తొంగి చూడట్లేదు? మరి మన కౌన్సిల్ మీటింగ్లో చెప్పానే 336 ఫ్లాట్లకి మరి డైరెక్ట్ పంపింగు, ఈ మిగిలిన దాంతో సంబంధం లేదు. అక్కడ ఒక 2 ట్యాంకులు కడితే, ఒకటి వాటర్ ట్యాంక్, ఒకటి వాటర్కి, రెండోది మన లిఫ్టింగ్ ట్యాంకు కడితే ఆ 336 ఫ్లాట్లు పంపించని చెప్పి చెప్పడం జరిగిందే. అదే మీరెందుకు చేయని చెప్పి ఎవరైనా అడిగారు మీరు? మరి చెప్తే వాళ్ళకి ఇల్లు పూర్తి అవ్వలేదు కదా, ఎవరు అవ్వలేదు, ఇలా అయిపోయినాయి కదా అని చెప్పి చెప్తే మరి దాన్ని ఏమైనా మీరు వెళ్ళి చూసారా నిన్న? అంటే మీరు ఫోటోల కోసం జై తోట జై తోట జై తోట అని చెప్పి వంది మాగతుల చేత చెప్పించుకోవడానికే మీరు మీరు తిరుగుతారు తప్ప, ప్రచారాన్ని తప్ప సామాన్య ప్రజలకి పని చేయడానికి మాత్రం మీరు ఎందుకు కూడా మీరు ఆ బాధ్యతే మీరు తీసుకోవడం లేదు. నిజమా కాదా? ప్రజల సమాధానం చెప్పండి. మీరు జవాబుదారి ప్రజలకు అంటున్నారు కదా, ఆ ప్రజలకే చెప్పండి. నిన్న ఎందుకు మొదటి ఫేజ్లో 1955 మిగిలిన ఫ్లాట్లు ఎందుకు వెళ్ళలేదు? సెకండ్ ఫేజు పనులు అవుతున్నాయా లేదో ఎందుకు మీరు అక్కడికి వెళ్ళలేదు? సమాధానం చెప్పాలి. మరి ఇంకా మీరు తాపేశ్వర రోడ్డు పనులు ఏదో చాలా స్పీడ్గా అయిపోతున్నాయి, ఈ వాళ్ళకి ఏమీ లేదు, ఇప్పుడు మరి టిడ్కో అంటున్నాడు, అవి వాళ్ళు ఇచ్చేస్తున్నాం అని ఏదో మరి నేను నాకు కూడా ఒక తప్పుడుగా మీరు మాట్లాడడం చెప్పడం జరిగింది. మరి ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆగస్టు 24న నేను ఇవాళ ధర్నా అనౌన్స్ చేశాం. ధర్నా పెడితే నన్ను గంగవరం పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళి అక్కడ మీరు అప్పచెప్పడం జరిగింది నన్ను. మరి అంటే ఎంత? ఆగస్టు 24, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబరు, జనవరి 6 నెలలు ఏం చేస్తున్నారు అక్కడ? అదేనంటే స్పీడ్ అంటేనే. ఏదో మీరు అవాకులు చవాకులు మాట్లాడితే మాత్రం సామాన్య ప్రజల యొక్క కష్టాలు తీరవని చెప్పి కూడా మరి మీకు మేము హితబాతు చేయాల్సి వస్తూ ఉంది. లేట్ అయిందా? సామాన్య ప్రజలు మొత్తం మీరు ట్రాఫిక్ ఆఫీసర్ అక్టోబర్ నుంచి, అక్టోబర్, నవంబర్, డిసెంబరు 4 నెల. మరి సామాన్య ప్రజలు, మరి విద్యార్థులు, మరి మొత్తం హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎక్కడ మీకు సంబంధం లేనట్టు మీ కమిషన్ కోసం మీరు చూసుకుంటున్నారు తప్ప ఆ రోడ్డు త్వరితంగా పూర్తి చేయాలి ఆలోచన మీకు లేదు. మరి వేళకి సగం సుమారు అయింది, ఇంకా మిగిలిన సగం ఇంకా సిమెంట్ కూడా అవ్వలేదు.
మరి మీరు అవాళ ఆర్ఎన్బి డీగా చెప్పించారు మీరు పక్కనుండి 3 నెలల లోపల ట్రాఫిక్ని మరి తిరిగి స్టార్ట్ చేస్తా ఉన్నాయి. 4 నెలలు అయిపోయింది, ఎక్కడ సమాధానం లేదే. అదేనా మీ స్పీడ్ అంటేనే? మినిస్టర్ గారిని మోసం చేస్తున్నారు, సామాన్య ప్రజల్ని మోసం చేయాలి, లబ్ధిదారుల్ని మోసం చేస్తున్నారు, టిడ్కో లబ్ధిదారుల్ని మోసం చేస్తున్నారు, ప్రజలందరినీ కూడా మీరు మోసం చేస్తూ ఉన్నారు. మరి సరే వెళ్ళారు, మరి మన కౌన్సిల్ హాల్లో అయితే మరి మన పోయిన నెల అన్న మీటింగ్లో జరిగినప్పుడే మీరు అడిగి వెళ్తానికి ఒప్పుకోరాని అడిగి మీదట, కానీ అప్పటి నుంచి మీకు వెళ్ళడానికి ఖాళీ లేదు. అంటే మీరు ఏమైనా ఓపెనింగ్లకి కొబ్బరికాయలు కొట్టడానికి వెళ్తారు తప్ప సామాన్య ప్రజల యొక్క బాధల్ని తీర్చడానికి లేకపోతే దానికి పరిష్కారానికి మాత్రం మీరు ఎప్పుడు వెళ్ళరు. ఉన్నాను సామాన్య ప్రజలంటే, పేద ప్రజలంటే తోట త్రిమూర్తులు గారికి మరి ఎంతటువంటి అభిమానం ఉందో ఆయన యొక్క చేష్ట ద్వారా అర్థమవుతూ ఉంది. మినిస్టర్ గారు వచ్చిన 3 నెలల 5 రోజుల వరకు అసలు మీరు కరెంట్ కనెక్షన్ ఎందుకు ఇవ్వలేకపోయారు? సమాధానం చెప్పాలి. నాకు రోడ్డు గురించి చెప్తా ఉన్నారు, మీరు జనాన్ని మోసం చేయడానికి. ఆ వేళ మేము ఆల్రెడీ ఫస్ట్ అడిగాం, సిమెంట్ రోడ్డే పెట్టండి, బీటీ రోడ్డు పెట్టద్దు, ఇంకా మళ్ళీ వెనక్కి వెళ్తారంటే చెప్పి అడిగితే మాకు బీటీ రోడ్డే కావాలని చెప్పి మీ కౌన్సిలర్లు మీరు చెప్పారు. ఆ వేళ కౌన్సిల్ మీటింగ్లో చెప్పి తర్వాత జనం తిడితే మీ సిమెంట్ రోడ్డు తూతూ మంత్రం కింద రూల్స్ విరుద్ధంగా పని చేయక్కలేని విధంగా మీరు పెట్టి మళ్ళీ ఆ నింద నా మీద వేస్తున్నారా? అంటే మీ ఆలోచన ఏంటి? మోసం చేద్దాం, ప్రజలకు కౌరేజ్ చెప్దాం అన్న ఆలోచన తప్ప మీ దగ్గర ఏమీ కనపట్లేదని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ముఖ్యంగా మరి గొల్లపొంతలో ఉన్నటువంటి టిడ్కో ఫ్లాట్లని ఏ పేజీ ఎప్పుడు మీరు ప్రజలకు హ్యాండ్ ఓవర్ చేయబోతున్నారో మీరు సమాధానం చెప్పి తీరాలి. ఆ రకం మీరు సమాధానం చెప్పకపోతే ప్రజల తరపున ఏదైతే మనకి ఇవాళ మన పేదవారు, మన మధ్యతరగతి వారు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరి తరపున తెలుగుదేశం పార్టీ తరపున ప్రత్యక్ష పోరాటానికి మరి మేమందరం సిద్ధం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని నేను హెచ్చరిస్తా ఉన్నాను.